హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి రాజీవ్ యువ వికాస్ పథకానికి సిబిల్ స్కోర్ కంపల్సరీ అంటున్నారు. మరి చాలామంది ఆశలు గల్లంత అయినట్టే 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. చాలామంది ఆశలు వదులుకోవాల్సిందే. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి. మరి సంక్షేమ పథకాలు, రాజకీయాలపైన మరిన్ని విషయాలపైన ఉన్నట్టు అప్డేట్స్ చెప్తుంటాను, విశ్లేషణ చేసి. మరి జర సపోర్ట్ చేయండి, ఆదరించి ప్రోత్సహించండి. మరి నాకు బయటికి వెళ్ళి వేరే పని చేయలేను, నాకు అనారోగ్యం, ఇది లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను. ఈ దారి ఎంచుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే రాజీవ్ యువ వికాస్ పథకం మనకు 5 లక్షల మందికి ఇస్తామని మరి ఇది స్టార్ట్ చేసిరు పథకం. నిరుద్యోగ యువత అంటే పేదలే ఉంటారు. మరి 100 సబ్సిడీ ఉంది, 80%, 100% సబ్సిడీ కూడా ఉంది, 50,000 వరకు. అయితే చాలామంది ఈసారి ఆశలు వదులుకోవాల్సింది. గవర్నమెంట్ పథకాలకి ఎక్కడైనా సిబిల్ స్కోర్ పెడతారు? అసలు సిబిల్ స్కోర్ పెట్టకూడదు గవర్నమెంట్ పథకాలకి. మరి సిబిల్ స్కోర్ ఎందుకు పెట్టినట్టు? చాలామంది డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి కానీ, తుమ్మల కానీ పథకాలకి డబ్బులు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కూడా జూన్ 2 నుంచి ఇస్తామన్నారు. మరి ఇలాంటి ఫిల్టర్ చేస్తున్నారు. మరి ఫిల్టర్ అంటే ఏరువేతలు ఎక్కడ ఛాన్స్ దొరికితే అంతమంది తీసేస్తారు. సిబిల్ స్కోర్ అంటే చాలామంది యువతకు ఉండదు. ఎందుకంటే ఈఎంఐలు కట్టి ఎగొట్టిన వాళ్ళకి, ఈఎంఐలు కట్టి కొట్టిన వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఒక నెల కట్టకపోతే ఈఎంఐలు తీసుకొని టీవీలు, ఫ్రిడ్జ్లు, బైకులు ఇవన్నీ తీసుకున్నప్పటికీ వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉండదు. సరిగ్గా కట్టకపోతే ఒక నెల కట్టకపోయినా, 2 నెలలు కట్టకపోయినా, మళ్ళీ తర్వాత కంప్లీట్ చేసినప్పటికీ వాళ్ళకి సిబిల్ స్కోర్ సరిగ్గా రాదు. మరి దీనిపైన ఇంతమంది యువత చాలామంది నష్టపోతారు. దీనికి అర్హత పొందలేరు ఇప్పుడు అయితే. మరి ఇంతకుముందు గవర్నమెంట్ పథకాలు తీసుకున్న వాళ్ళకి లేదు, ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకొని లేట్ కట్టిన వాళ్ళకి లేదు. మరి ఇలాంటివన్నీ చెప్తున్నారు, కొత్త రూల్స్ తెస్తున్నారు. మరి యువ వికాస్ పథకానికి సివిల్ స్కోర్ మినిమం 7.5 ఉండాలంటే 8 వరకు ఉండాలి. మరి అట్లే కొత్త పాన్ కార్డ్ కొత్తగా ఉన్నోళ్ళు కూడా అసలు ఏ లోన్ తీసుకొని వాళ్ళకు కూడా సిబిల్ స్కోర్ 7.5, 8 ఉండదు. మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మరి 16 లక్షల అప్లికేషన్లో ఎంతమంది ఏరేసి ఎవరికి ఇస్తారో మరి జూన్ 2 నుంచి ఇస్తున్నారు. మరి 5 లక్షల మందికి మరి ఎవరెవరికి ఇస్తారో మరి చూడాలి. మరి గవర్నమెంట్ పథకాలు, మరి ఇట్లాంటి ప్రభుత్వ పథకాలపైన, మరి రాజకీయాలపైన ప్లీజ్ ఇట్లాంటి అప్డేట్స్ చెప్తూ ఉంటాను. జర సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.